నమస్కారం, పాడి పంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం కవలూరు గ్రామానికి చెందిన శ్రీ వేములపల్లి విష్ణు గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది. వీరు గత 15 సంవత్సరాలుగా ఆయిల్ పంప్ పంటను సాగు చేస్తూ అందులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయిల్ పంప్ పంటలో పాటించవలసిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి. నమస్తే అండి. ఆయిల్ పంప్ మీరు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారండి? నేను 150 ఎకరాల్లో చేస్తున్నాను మేడం. ఎకరానికి ఆయిల్ పంప్ మొక్కలు ఎన్ని పడతాయి, అదేవిధంగా ఎంత దూరంలో నాటుకోవటం మంచిదంటారు? ఒక ఎకరానికి వచ్చి 57 మొక్కలు పడతాయి. మొక్కకి వచ్చి ట్రయాంగిల్ వేస్తారు. కంపల్సరీ ప్రతి మొక్కకి కూడా 9 మీటర్లు గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి మేడం. డిస్టెన్స్ తగ్గించుకోవడం అయితే బాగోదండి. ఇంకా అవసరం వస్తే ఏంటంటే డిస్టెన్స్ పెంచుకుని 10 మీటర్లు కూడా పెట్టుకోవచ్చండి. 10 మీటర్లు పెట్టుకుంటే ఇంకా 3 నుంచి 4 మొక్కలు మనకి తగ్గే అవకాశం ఉంటుంది. కానీ దిగుబడి అయితే మాత్రం ఏమి తగ్గదండి. సాధారణంగా ఆయిల్ పంప్ పంటకి ఎటువంటి నేలలు అనుకూలంగా ఉంటాయండి? అదేవిధంగా మీ నేలలు ఏ రకమైనవండి? మా నేలలు అన్ని గరప నేలలండి, తేలికపాటి నేలలు. అంటే నీరు ఇంకిపోయే నేలలు అయితే బాగా పామాయిల తోటలకి అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు రైతుల్లో శ్రద్ధ పెరిగింది కాబట్టి మనం నల్లరేగడి నేలలు, కంకర నేలలు, మెట్ట నేలలో కూడా మన ఆయిల్ ఫామ్ తోటలో సాగు చేసే అవకాశం ఉందండి. సాధారణంగా ఆయిల్ పంప్ పంటకి ఏదైనా సీజన్ అనేది ప్రత్యేకంగా ఉంటుందా అండి? లేదా ఆయిల్ పంప్ మొక్కల్ని మనం ఎప్పుడు నాటుకుంటామో అదేవిధంగా మన గెల అనేది ఎన్ని నెలలకు వస్తుంది, గెల వచ్చిన తర్వాత దాన్ని ఎప్పుడు కోసుకుంటే రైతుకి బాగుంటుందండి? ఆయిల్ ఫామ్ మొక్కలో నీటి వసతి ఎక్కువగా ఉంటే ఎనీ టైం ఎప్పుడైనా నాటుకోవచ్చండి. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే జూన్ దగ్గర నుంచి నాటుకోవడం వల్ల వర్షాలు పడతాయి, టెంపరేచర్ తక్కువగా ఉంటుంది కాబట్టి మొక్క ఏపుదల స్పీడ్గా ఉండి ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మనకి పామాయిల్కి సీజన్ అనేది జూన్ నుంచి స్టార్ట్ అవుతుందండి. అంటే మేలో కొంత పెరుగుతుంది తప్ప జూన్ నుంచి అక్టోబర్ వరకు పీక్లో ఉంటుందంటే మనకు వచ్చే క్రాప్లో 75% ఈ 4-5 నెలల్లోనే వస్తుంది. ఉన్న 25% ఉన్న 6 నెలల్లో మనకి వస్తుంది. అలాగే మనకి గెల బయటికి వచ్చిన కాడి నుంచి 5 నెలలు టైం పడుతుంది. 5 నుంచి 6 నెలలు టైం తీసుకుంటుంది. 5 నుంచి 6 నెలలు టైం తీసుకుని మనకి పక్వానికి రావడానికి టైం పడుతుందండి. ఆయిల్ పంప్ పంటలో మీరు కలుపు యాజమాన్యం అనేది ఏ విధంగా చేపడుతున్నారు, అదేవిధంగా కలుపు యాజమాన్యం అనేది ఎంత ముఖ్యం అనేది కూడా ఒకసారి చెప్పండి. ఆయిల్ ఫామ్ పంటల్లో మనం మొదటి 2 సంవత్సరాలు అంతర పంటలు వేస్తాం కాబట్టి కలుపు సమస్య పెద్ద సమస్య కాదండి. 3వ సంవత్సరం నుంచి మనం అంతర పంటలు వేసే అవకాశం ఉండదు. తోట కమ్మేదాకా అంటే 3, 4, 5 సంవత్సరాల్లో మనకి ఈ కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ 3, 4, 5 సంవత్సరాల్లో మనం ఫ్లష్ కట్టర్ ద్వారా కూడా మనం ఈ కలుపుని నివారించవచ్చండి. 5, 6 సంవత్సరాలు వచ్చిన తర్వాత తోట మొత్తం అంతా కూడా నీడ ఉంటుంది కాబట్టి కింద కలుపు సమస్య తగ్గుతుందండి. అప్పుడు సంవత్సరానికి వచ్చి 2 సార్లు మనం మందు స్ప్రే చేసుకోవడం వల్ల కలుపుని మనం నివారించుకోవచ్చు. అలాగే పామాయిల్ నుంచి వచ్చే వ్యర్థాలు అంటే ఆకులు కానీ పోతికాయలు కానీ వేసుకుని మల్చింగ్ చేసుకోవడం ద్వారా కూడా మనం కొంత కలుపు రాకుండా నివారించుకోవచ్చండి. అలాగే మనం పామాయిల్ ఎప్పుడు కూడా మనం మొక్కబెట్టిన తర్వాత ఆకు సుత వరకు కూడా మనకు కంపల్సరీ వేర్లు ఉంటాయండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా కల్టివేషన్ చేసినా ఏం చేసినా దున్నినా కూడా మనం ఆకు సుతల వరకు కూడా మనం ఆకు సుతల కానీ బయట దున్నుకోవాలి. ఏ మొక్క కూడా మనం పైకి కట్టడం కానీ కొమ్మలను నరకటం కానీ చేయకుండా అలా ఫ్రీగా వదిలేస్తే మన మొక్కలు ఏపుగా పెరిగి ఆరోగ్యంగా ఉండే అవకాశం కూడా మనకి ఎక్కువగా ఉందండి. ఆయిల్ పంప్ పంటలో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి, కలుపు సమస్య గురించి, దాని నివారణ గురించి రైతు సోదరులకు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్తే.